సో మొత్తానికైతే జేఎన్టీయూకే రిజల్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. అయితే ఒక్క 1-1 బీటెక్ తప్ప 1-2 బీటెక్ వరకు అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి రిజల్ట్స్. సో 4-1, 3-1, 3-2, 2-1, 2-2 పోల్స్ చూపించేశాను. ఇంకా 1-2 బీటెక్ సప్లీ నేను రిలీజ్ అయినాయి. ఇంకా 1-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి ఎప్పట్లాగా 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం, ఐ ఫెయిల్డ్ అని. సో పోల్ సంగతి పక్కన పెట్టండి, అది కూడా చూపిస్తాను. కాకపోతే స్టూడెంట్స్ కామెంట్స్ ఏం పెట్టారు, సో దాన్ని బట్టి 1-1 ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. ముందుగా అయితే మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంతవరకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీయూకే 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, రిజల్ట్స్ ఎప్పుడు, R23 అయినా, R20 అయినా, R19 అయినా, R16 అయినా. సో దానికన్నా ముందు 1-2 పోల్ చూడండి బీటెక్ది సప్లీది నేను రిలీజ్ అయింది. సో 48% మంది ఈజీ ఐ పాస్డ్ అని, 28% మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. అయితే ఈ పోల్ పక్కనట్టండి ఫస్ట్ టైం. పేపర్ వాల్యుయేషన్ అయితే ఈసారి బాగానే జరిగింది, ఈజీగానే. చాలా మంది కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్స్ పరంగా పాస్ అయిపోయారు. ఎందుకంటే నాకు చాలా మంది కూడా కామెంట్లు పెట్టారు, మ్యాథ్స్ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయిందండి, నాకు 2 సబ్జెక్టులు ఉన్నాయండి, నేను క్లియర్ చేసుకున్నానండి అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరిగింది. ఇక 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా ఇలాగే ఉంటుంది. 2 ఒకేసారి జరిగినాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ అందరూ కూడా పాస్ అయిపోతారు. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఇవాళ రేపట్లో రిలీజ్ అయిపోతాయి. ఎట్టి పరిస్థితిలో ఈ సాటర్డే లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో నేను ఆ డేట్ అని ఈ డేట్ అని చెప్పను, ఈ వారం అనేది చెప్తాను, అంతకుమించి అయితే ఏం చెప్పను. ఇక దీంతో పాటు వచ్చేసరికి ఏంటంటే ఇక 1-2 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయి? 1-2 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మీకు ఏప్రిల్లో అయితే ఉండటం అయితే జరుగుతుంది. దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి.